హ్యాపీ శ్రీరామనవమి. శ్రీరామునికి నైవేద్యంగా పానకం తయారు చేద్దాం. బెల్లం, మిరియాల పొడి, శొంఠి పొడి, యాలకులు. యాలకులని దంచి పొడిగా చేసి పెట్టుకోవాలి. సో నెక్స్ట్ మనం నీళ్ళను కూడా రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని అందులోకి దాదాపుగా 2 గ్లాసుల వరకు నీళ్ళను వేసుకోవాలి. అంటే 400 ml వరకు తీసుకోవాలి. అందులోకి అరకప్పు వరకు బెల్లంని వేసుకోవాలి. బెల్లంని బాగా మెత్తగా దంచుకోవాలి. ఆ బెల్లం అంతా కూడా కరిగిపోయాక ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ వరకు మనం దంచిపెట్టుకున్న యాలకుల పొడి, అలాగే పావు స్పూన్ వరకు మిరియాల పొడి, ఇంకా పావు టీ స్పూన్ వరకు శొంఠి పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. చివరిగా తులసాకులను వేసి స్వామివారికి నివేదించుకోవాలి. శ్రీరామనవమి నాడు పానకంని నైవేద్యంగా సమర్పిస్తారు. సమ్మర్లో బాడీని కూల్గా ఉంచే ఔషధ గుణాలున్న పానీయమే ఈ పానకం.